హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. దేశంలో ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసింది. 7 విడతలుగా లోక్సభ ఎన్నికలు అయితే కంప్లీట్ అయినాయి. మరి అదేవిధంగా ఫలితాలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ నిన్న ఈవినింగ్ అయితే రావడం జరిగింది. ఆ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది, ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకోబోతుందని చెప్పి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రాంతీయ పార్టీల పరంగా చూస్తే కనుక ప్రాంతీయ పార్టీలు తమ హవాను కొనసాగించినట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయి లేదనేది జూన్ 4th అయితే తేలుతుంది. అయితే చాలామంది కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి కొన్ని సర్వే సంస్థలను బిలీవ్ చేస్తుంటారు. ఎందుకంటే అంతకుముందు వారు ఇచ్చినటువంటి అంచనాలు నిజమైనటువంటి సర్వే సంస్థలను వీళ్ళు నమ్ముతుంటారు. సో అట్లాంటి సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ కోసం, సర్వేల కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. సో దీనికి సంబంధించి గతంలోనే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పినటువంటి సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో బట్ ఎగ్జిట్ పోల్స్ అంటే సుమారుగా ఒక 9 సర్వే సంస్థలకు సంబంధించి మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ దీంట్లో అయితే టీడీపీ పార్టీకి ఫేవర్గా వచ్చినటువంటి సర్వే సంస్థలు అంటే టీడీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పినటువంటి సర్వే సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే మీ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మరి ఏ రకంగా ఏ సర్వే సంస్థ ఇచ్చిందని చూస్తే కనుక చాణక్య స్ట్రాటజీస్ వారు ఎన్డీఏ కూటమికి 114 నుంచి 125 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39 నుంచి 49. ఇక పీపుల్స్ పల్స్ 111 నుంచి 135 టీడీపీ కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 45 నుంచి 60. ఇక పైనీర్ సర్వే సంస్థ 144 టీడీపీ కూటమికి, 31 వైసీపీకి. జనగలం 104 నుంచి 118 టీడీపీ కూటమికి, 44 నుంచి 57 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రైజ్ 113 నుంచి 122 టీడీపీ కూటమికి, 48 నుంచి 60 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కేకే సర్వే 161 టీడీపీ కూటమికి, 14 ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో ఈ సర్వేలందు ఈ సర్వే వేరని చెప్పొచ్చు మనం. ఎందుకంటే కేకే సర్వే కంప్లీట్గా అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు అనే రేంజ్లో ఆయన ఫలితాలు ఎగ్జిట్ పోల్లో వచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అసలు నామరూపాలు లేకుండా పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అన్న రేంజ్లో ఆయన చెప్పడం జరిగింది. అంటే గతంలో 2019లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సీట్లు గెలుచుకున్నారో 150 సీట్లు 50% ఓటింగ్తో మరి 23 స్థానాలకే టీడీపీ పరిమితమైనటువంటి పరిస్థితి గతంలో చూసామో అంతకు మించి ఫలితాలు ఈసారి ఉండబోతున్నాయి అన్న రేంజ్లో మరి కేకే సర్వే చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఏకంగా 161. నాకు తెలిసి ఈ ఫిగర్ టీడీపీ వాళ్ళు కూడా నమ్ముతారో లేదనేటువంటి డౌట్ అయితే కనిపిస్తూ ఉంది ఇందులో. ఎందుకంటే మిగతా సర్వే సంస్థలు చూస్తే కనుక వాళ్ళు కరెక్ట్ ఫిగర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే అర్థమవుతుంది కొన్ని చోట్ల టైట్ పైట్ నడిచిందని, కొంత అటు కొంత ఇటు అని చెప్పి అది కొంచెం నమ్మశక్యంగా వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి సర్వేలు అనుకోవచ్చు. మరి 161 అంటే మరి చూడాలి అది ఎంతవరకు నిజంగా ఆ రకంగా జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఈ సర్వే సంచలనంగా మారుతుంది. కొన్ని సంవత్సరాల వరకు ఈ సర్వే గురించి మాట్లాడుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇక ఇండియా టుడే సర్వే వచ్చేసరికి 53% ఓట్లతో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. అందులో భాగంగానే 21 నుంచి 22 ఎంపీ స్థానాలు గెలుచుకోబోతుంది. 2 నుంచి 4కి ఎంపీ స్థానాలు వైసీపీ పరిమితమయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఇండియా టుడే సర్వే చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ 6 సర్వేలు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 సర్వేల వరకు అయితే ఇక్కడ టీడీపీ కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి విధంగా వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో మరి చూద్దాం. వైసీపీకి 9, వీళ్ళకు 7. ఇంకా చాలా సర్వే సంస్థలు ఉన్నాయి. ఇంకా జాతీయ స్థాయిలో రావాల్సినటువంటి సర్వే సంస్థలు కూడా కొన్ని నిన్న రిలీజ్ చేయలేదు. ఈరోజు కొన్ని కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి నిన్నటికి ఈ రోజుకి ఏమైనా మార్పులు నెంబర్స్ మార్చి ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఇప్పటికి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఆయా పార్టీల ఒత్తిళ్ల వల్ల కొంత సంఖ్య కూడా మార్చి చెప్పారని దాని కారణంగా మార్చినటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. బెట్టింగ్లను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని సర్వే సంస్థలు వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదని కూడా చెప్తా ఉన్నారు. సో మరి అవన్నీ నిజమైనటువంటి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో మరి ఈరోజు కూడా ఏమన్నా ఈ మరి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కొన్ని ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి క్రమంలో మరి చూడాలి ఏ ఎగ్జిట్ పోల్స్ ఇంకా ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయనేది. మొత్తానికైతే ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలను బట్టి చూస్తే కనుక కేంద్రంలో ఎన్డీఏకు అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గతంతో కంపేర్ చేస్తే కొంచెం పుంజుకున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. మరి ఈ ఫలితాలు ఎగ్జాక్ట్గా మరి జూన్ 4th కరెక్ట్ అవుతాయా లేదనేది ఆ రోజు తేలేటువంటి అవకాశం ఉంది.